అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మిలాన్ వేడుకలు నేడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 51 దేశాలకు సంబంధించినటువంటి నావికాదళ అధికారులతో పాటు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉండేందుకు ప్రత్యేక యుద్ధ విమానాలు, అలాగే యుద్ధానికి సంబంధించినటువంటి నౌకలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ప్రతి 2 ఏళ్లకోసారి మిలాన్ వేడుకలను భారత్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మిలాన్ వేడుకల్లో ప్రధానంగా నావికా దళానికి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తిపై భాగస్వామ్య దేశాలతో చర్చించే అవకాశం ఉంటుంది. చర్చించుకోవడం, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి అంశాలు ఈ మిలాన్లో ప్రధానమైనటువంటి భాగంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రధాన ఆకర్షణగా ఈ ఏడాది నిర్వహిస్తున్నటువంటి మిలాన్ వేడుకల్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఇప్పటికే రిహార్సల్స్లో భాగంగా గడిచిన 2 రోజులుగా విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున వైమానిక దళంతో పాటు నావికాదళ సంబంధించినటువంటి అధికారులంతా కూడా విన్యాసాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా విశాఖ వాసులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. విశాఖ వాసులందరికీ కూడా అత్యంత కనువిందుగా మిలాన్ ఈవెంట్ ఉందని చెప్పాలి. ఇప్పటికే భారీ ఏర్పాట్ల నడుమ మిలాన్ ఈవెంట్ అనేది కొనసాగబోతా ఉంది. ఇప్పటికే 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. నగరవాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా మిలాన్ వేడుకలను వీక్షించేందుకు, అలాగే నావికాదళం నిర్వహించేటువంటి విన్యాసాలను వీక్షించేందుకు అనువుగా బీచ్ రోడ్లో కూడా పెద్ద ఎత్తున వారికి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ఏర్పాట్ల నడుమ మిలాన్ అనేది జరగబోతా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నావికా దళానికి సంబంధించినటువంటి పలు అంశాలపై చర్చిస్తూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కూడా 51 దేశాలకు సంబంధించినటువంటి నావికాదళ ఉన్నతాధికారులతో పాటు ఆయా దేశాలకు సంబంధించినటువంటి నౌకలు, అలాగే ప్రత్యేకమైనటువంటి యుద్ధ విమానాలు కూడా ఈ మిలాన్ వేడుకల్లో పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశంలోనే ఇతర దేశాలతో ఒప్పందాలు కావచ్చు, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వారితో పంచుకోవడం వంటి అంశాలు కూడా ఇందులో ప్రధానంగా ఉండబోతున్నాయి. ఈ ఏడాది నిర్వహించేటువంటి మిలాన్ వేడుకలకు 22వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ చేయబోతున్నారు. ఈ ఓపెనింగ్ సెరమనీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కాబోతా ఉన్నారు. అలాగే 27వ తారీఖున ఈ వేడుకలు ముగియబోతున్నాయి. ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. అందుకు అనుగుణంగా దాదాపుగా నేవీతో పాటు యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున విశాఖలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. గడిచిన 2 రోజులుగా కూడా నావికాదళకు సంబంధించినటువంటి విన్యాసాలు అయితే విశాఖలో అబ్బురపరుస్తున్నాయనే చెప్పాలి. కళ్ళు మినిమిట్లు గడిపేలా ఇక్కడ షిప్పులకు కావచ్చు, లేకపోతే యుద్ధ విమానాలకు కావచ్చు, లేకపోతే యుద్ధ నౌకలకు కావచ్చు పెద్ద ఎత్తున విన్యాసాలు చేస్తూ వాటికి లైటింగ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా పారాచూట్ మీద నుంచి సైనికులు కిందకి ఏ విధంగా దిగుతారనే అంశాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విన్యాసాలను చూసినటువంటి విశాఖ వాసులతో పాటు విశాఖ వచ్చినటువంటి టూరిస్టులు అంతా కూడా చాలా ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ మిలాన్ వేడుకలు అయితే విశాఖ వేదికగా సాగుతున్నాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.